ఇప్పుడున్నటువంటి హీరోస్ లో బెటర్ యాక్టర్ ఎవరు అంటే అపార్ట్ ఆఫ్ యూ ఆర్ నాట్ I love Junior NTR's acting. ఓకే Fantastic. He's in dialogue, ఆ మెమరీ memory and command. మనం చూస్తాం చూడండి అమితాబ్ బచ్చన్ గారిలో కమాండ్ ఓవర్ ద డైలాగ్, నజీరుద్దీన్ షా కమాండ్ ఓవర్ ద డైలాగ్, ప్రకాష్ రాజ్ గారు కమాండ్ ఓవర్ ద డైలాగ్. జూనియర్ ఎన్టీఆర్ దట్ కమాండ్ ఓవర్ ద డైలాగ్ ఇట్స్ ఫెంటాస్టిక్. డాన్సర్ అంత తీసి పక్కన పెట్టినారు. డైలాగ్ ఎవరు చెప్పలేరండి అతను చెప్పినట్టు డైలాగ్ అనర్గళంగా అంటే అసలు వచ్చేస్తా ఉంటుంది. ఫెంటాస్టిక్. జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం, ప్రభాస్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇష్టం? బికాస్ వెన్ హీ యాక్ట్స్ ఇది ఉంటుంది, ఫైర్ ఉంటుందండి. బేసిక్ గా మామూలుగా ఫ్రమ్ ఈవెన్ ఎవ్రీ ఎమోషన్ డెప్త్ లో నుంచి వస్తుంది అనమాట. ఈవెన్ వెన్ తెలిసే డైలాగ్ ఆల్సో ఇట్స్ పర్ఫెక్ట్ వేర్ హీ హాస్ టు పాస్ అండ్ వేర్ హీ హాస్ టు రైజ్ ది వాయిస్. నాకు చరణే సూపర్ స్టార్ అవుతాడు లేకపోతే చైతన్య ఎందుకు చెప్పలేదంటే చూడలేదు కనుక. బట్ నాకు తెలిసి తారక్ ఇస్ ది స్టార్. డెఫినెట్లీ హీస్ గాట్ ఎక్స్ట్రాడినరీ వాట్ యు సే ఇస్ ఎనర్జీ. ఈ రోజు యంగ్స్టర్స్ లో బెస్ట్ యాక్టర్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు యూ ఎవరు? రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, బన్నీ. తెలుగులో డైరెక్టర్ గా అవకాశం వస్తే హీరోగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు? ఏ ఎన్టీఆర్, బి మహేష్ బాబు, సి రామ్ చరణ్ తేజ, డి నాగ చైతన్య. ఎంత మంచి ఆర్టిస్ట్ చెప్పారు. ఐ లైక్ ఎన్టీఆర్. యంగ్ జనరేషన్ లో తారక్ గారు ఫంటాస్టిక్ పర్ఫార్మర్స్. వాళ్ళని ఎంజాయ్ చేస్తాను, పెర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఆ న్యూయన్సెస్, మధ్యలో పాజులు, బ్యాకీ పక్కన పెడితే యమలోకంలో ఆ డైలాగ్. తారక్ తో సినిమా చేయాలని నా హృదయం ఎంతకన్నా గట్టిగా అరుస్తుందండి. ఎందుకంటే నేను మాక్సిమం ఎంజాయ్ చేసి తారక్ తో, నేను రాసుకున్న సీన్లు మాక్సిమం న్యాయం చేసే తారక్. ఎన్టీ రామారావు గారు ఐ వాజ్ బిగ్ ఫ్యాన్. ఆయన సినిమా చూసి ఆయన లేరు కాబట్టి ప్రాబ్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్. You know, of the lot, my favorite hero nowadays is NTR. So I really like him. I think he's so awesome. एक ही मुराद है. Actually, if he's watching this show, he's going to be embarrassed. But I'm a huge Junior NTR fan. Oh, so I would love to get an autograph for Junior NTR. Tarak, if you're looking at this interview, మీకు తెలుసు చాలా పెద్ద ఫ్యాన్ ఉన్నాను. నాకు నా పేరు రాసి ఒక ఆటోగ్రాఫ్ నాకు పంపించండి, అది చాలా. తెలుగులో రైట్ నౌ ద హాటెస్ట్ యాక్టర్స్, మన యూత్ యాక్టర్స్, గోపీచంద్, జూనియర్ ఎన్టీఆర్. ఐ రియలీ రియలీ అప్రిషియేట్ జూనియర్ ఎన్టీఆర్. యూ థింక్ ఇస్ అన్ యాక్టర్? మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, తారక్, ఎన్టీఆర్. క్రేజీ హీరో ఎవరు? ఇలా గంభీరంగా మాట్లాడుతున్నా చాలా మంది కేర్ఫుల్ గా ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ బుడతడితో యాక్ట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది సామాన్యమైన విషయం కాదు కాదు కాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను చెప్పేది. యంగ్ హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి. పొటెన్షియాలిటీ ప్రకారం కనుక ఆలోచించుకుంటే కమర్షియల్ గా గానీ పొటెన్షియాలిటీలు గానీ నాకు బాగా ఇష్టమైంది ఇద్దరండి, మహేష్ బాబు అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఈ హీరోల్లో ఎవరు ఆల్ రౌండర్ అనుకుంటున్నారు? ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ. ఎన్టీఆర్. ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశారు మీరు. ఇప్పుడున్న యంగ్ హీరోలలో మీకు నచ్చిన వారు వీరిలో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జూనియర్, Tarak. He's very good. He's very talented, and I didn't realize my hero is such a good dancer. మీ అందరికి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్. But Junior NTR is India's best dancer. There is no doubt. I think is a good dancer. Charan, Bunny, NTR. Oh God, you can't do this to me, Prema. All three of them, honestly, all three of them have their distinctive styles. All three of them are wonderful. But you have to answer one. That is rapid fire. That's the beauty of the program. Tarak. మీతో డాన్స్ చేసిన స్టార్స్ లో ఎవరు సూపర్ డాన్సర్స్? చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభుదేవ, అల్లు అర్జున్.
డెఫినెట్ గా 5 అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం అండి. ఆయన గ్రేట్ ఫ్యాన్. బట్ చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు ఇస్ ద బెస్ట్ డాన్సర్. నాట్ ప్రభుదేవా? ప్రభుదేవా మాస్టర్ వచ్చి యాజ్ అ కొరియోగ్రాఫర్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కాంటెంపరీ యాక్టర్స్ లో మీరు కాకుండా హూ డూ థింక్ ఇస్ ద బెస్ట్ డాన్సర్? ఐ హావ్ ఆప్షన్స్ ఫర్ యూ. అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఓకే, నా ఆప్షన్స్ ఎన్టీఆర్ ఉన్నారు. చెప్పిస్తున్నా ఎక్కువ ఎన్టీఆర్ నాకు ఇష్టం డాన్స్ అంటే తన. జూనియర్ ఎన్టీఆర్, బన్నీ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి డాన్సర్ అనుకుంటున్నారు? ఐ థింక్ బోత్ ఆర్ గ్రేట్. బోత్ ఆర్ గ్రేట్. యు కాంట్ సే బోత్ నా. ఇద్దరు పేరు చెప్పడానికి లేదు, ఒక్కరి పేరే చెప్పాలి. NTR. An absolute pleasure and honor to be on the show with you. I've been following your films for the last 5 years. I've seen Adi, I've seen Sumadri, and now this Yamadonga. And I think you're brilliant. I think you're simply fantastic. And I think you're the best here. In fact, in the whole country. The way you dance, the way you do your action, you know, you have a lot of innocence on your face, and as an actor, you are very, very, very effective. Sometimes I wish. Who are your favorite hero and heroine? ఫేవరెట్ హీరో అంటే ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ అలాట్ అండి. ఆయన పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చుతుంది. And basically he can do anything. He can perform anything. He's a performer, super. And I actually heard he's doing fantastically. I'm very proud of him. He is going to be the next future, the TDB star like NTR Garu. So I think yes, I'm sure that he will be. To work with Tarak is an inspiration. I think that I don't regret not going for acting classes now, because just going on the set of Brindavanam is like going for acting class. Watching him work and I like NTR's performance. I think NTR is an amazing performer, and the way he can deliver his dialogues and all, and dance and performance both, I think he's very. Junior NTR, I have no thing, but I thought he is brilliant. He dances. Junior NTR. NTR. He is. I watched 5 of his movies back to back. Okay. Junior NTR. Okay. Yeah. I thought he is brilliant. Yeah. Body language and everything is more excellent. His dancing, his. What all films you watch? He has a lot of screen presence, which is absolutely amazing. Well done, Radhi. ఈ హీరో పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది? జూనియర్ ఎన్టీఆర్. The first thing I like is his voice and his diction and his strength in the Telugu language. That is the greatest that I like about Tarak. చూస్తున్నది నేను రామారావు గారిని చూడబోతున్నాను. ఎందుకో అతనిలో ఎక్స్ప్రెషన్ లో గాని, డైలాగ్ డెలివరీలో గాని, డిక్షన్ లో గాని ఒక పరిపక్వమైన నటుడు ఇప్పటికే వచ్చాడు. ఇంకా ముందు రాబోతున్నాడు. ఇంకా ఎన్నో చూస్తాం. ఇవన్నీ ఇవాళ మనం చెప్పుకునే రికార్డులే. నా ఉద్దేశంలో తారక్ సాధించవలసింది, సాధించబోయేది ఇంకా భవిష్యత్తులో ఎంతో ఉంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు అతని కోసం సిద్ధం అవుతాయి. ఆనాడు రామారావు గారు చేసిన, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు చేసిన ప్రతి ఒక్క పాత్ర మళ్ళీ తిరిగి ఇవాళ ఎన్టీఆర్ తో మళ్ళీ చేయబడే రోజు. 5 భాషలో more than 250 ఫిల్మ్స్ యాక్ట్ చేస్తుంటాను. చాలా హీరోలతో పని చేస్తుంటాను. కానీ కోట లాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది హీరోలను చూస్తున్నప్పుడు, వీళ్ళ అనుభవం ఏంటి, స్టార్స్ అని. బట్ చాలా గట్టిగా చెప్పుకోవచ్చు, తారక్ తో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక స్టార్ తో పనిచేస్తున్నానో, ఒక పెద్ద హీరోతో పనిచేస్తున్నాను అనిపించదు. ఒక నటుడితో పనిచేస్తున్నాను అనిపిస్తుంది. తారక్ లాంటి వాడు తెలుగు సినిమాకి గాని, తన చుట్టూ ఉన్న స్నేహితులకు గాని, కుటుంబం గాని, ఆంధ్రప్రదేశ్ గాని చాలా సంవత్సరాలు ఉండిపోయే సొమ్ము. బెస్ట్ యాక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చూసే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక బన్నీ చిన్న హింట్ ఇచ్చాడు. ఈ అవార్డ్ ఎవరికి వెళుతుంది పెద్ద సస్పెన్స్ ఏం కాదు.
none other than young NTR. Please come. యాక్టర్ మీ దృష్టిలో మీరు భావిస్తారు? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్. అందరూ బాగా చేస్తారు. ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ స్టైల్. కానీ బట్ ఎస్ అన్ యాక్టర్, కంప్లీట్ యాక్టర్ హూ కెన్ సూట్ ఎనీ రోల్ అన్నది కూడా ఉంది, కావాలి. కాబట్టి యాజ్ అన్ యాక్టర్ గా ఐ థింక్ ఐ గో ఫర్ మిస్టర్ జూనియర్ ఎన్టీఆర్. मैंने देखा इतना क्रेज, ये जो अब पावर दिख रहा है मेरे को आज, रजनी गारू का देखा था, उसके बाद में यहाँ देखा है मेरा जूनियर का पावर देख रहा हूँ आज. నటుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. సో హౌ డు యూ ఫీల్ ఫర్ యువర్ బ్రదర్? I'm very happy, Andy. Like, you know, it's so great. Like, you know, ఇప్పుడు నాకు for family to say, it took 9 movies for me to at least get not a single negative word, but it took very couple less of movies for him to become a very big actor. Yeah. So I'm very proud. Always I see it, ఒక ఆర్టిస్ట్ అనే ఎనర్జీ ఇస్తుంటాడు. Like, you know, you give energy to the screen. అది తను ఎక్కువ ఇస్తుంటాడు. సో ఐ ఆల్వేస్ ఫీల్ అది నేను తన దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటాను. Like at this small age, she's become such a great person. వీళ్ళల్లో ఉన్న ఒక్క క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుంది అనిపించేది ఏది? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్ ప్రాబ్లీ అతనుకున్న ఎనర్జీ. గ్రేట్ యాక్టర్. ఈ నటుల్లో ఎవరు స్టార్ అనుకుంటున్నారు? మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్. నాకు మహేష్ బాబు అంటే ప్రాణం. ఎన్టీఆర్ గారి డాన్స్, డైలాగ్ స్టైల్ ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరే, ఒకరే చెప్పలేం, వాళ్ళిద్దరు. And working with Junior NTR Garu is also lovely. He's very, very helpful. He's very friendly. But I'm very, very scared about dancing next to him. అదే అడుగుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అది. We haven't danced yet. నాకు చాలా టెన్షన్ గా ఉంది. So I'm trying to practice my Michael Jackson moves at home. But he's such a good dancer. So that is the thing I'm really, really nervous about. శృతి యాజ్ అ డాన్సర్ ఎంత మంచి డాన్సర్? No, he looks at the step once and gets it. I don't know how he does that. So that's what's really scary. Okay, fight scene lo kuda, he looks at it once, he sees it, then he just does it. He doesn't even do a rehearsal. So for me, I'm like any other normal human being. I need to rehearse it. He doesn't need to. He's just dancing immediately. So that's why I'm scared. ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో ఏ హీరోతో వర్క్ చేయాలనుకుంటున్నారు? ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ and Ram Charan Teja. All have not worked, so definitely all. There's no fifth option, all. No, you have to tell me only one person. One, okay, Junior NTR. Why? I love dancing and he is master blaster in dancing. ఇప్పటి యువ హీరోల్లో మీకు ఇష్టమైన హీరో? ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. ఎవరితో కో స్టార్ గా చేయడానికి ఇష్టపడతారు? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. ఎక్సలెంట్. మహేష్ బాబు కాకుండా ఇప్పటి హీరోస్ లో ఎనర్జెటిక్ హీరో ఎవరు? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. చూడడానికి చాలా చిన్నవాడు, చాలా కుర్రవాడు, ఎక్స్పీరియన్స్ పెద్ద 15 సినిమాలు కూడా చేయలేదు అతను. కానీ ఒక 200-300 సినిమాలు చేసిన ఒక మహానటుడు చేసినట్టు చేశాడు, అద్భుతంగా చేశాడు. అతని సినిమాలు నేను చూశాను. బట్ అతని సినిమాల్లో, అతను చేసిన సినిమాలు, ఇప్పటి వరకు అతను చేసిన సినిమాల్లో ది బెస్ట్ క్యారెక్టర్, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ రాఖీలో ఉంది. లొకేషన్ వచ్చేసరికి ఇట్స్ నెవర్ అబౌట్ సక్సెస్ అండ్ బికాస్ పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంది, పర్సనల్ ఫ్రెండ్షిప్ అండ్ ఐ రేట్ హిమ్ వెరీ హై యాజ్ అన్ యాక్టర్. ఓకే, అంటే మీ ఆలోచనకు తగ్గట్టుగా కానీ ఆ పర్ఫార్మెన్స్ ప్రజెంట్ చేయటం, ఎగ్జిబిట్ చేయటంలో తగ్గ హీరోలు మన ఇండస్ట్రీలో ఉన్నారు అసలు? తారక్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ రాఖీ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఎందుకు చెప్తానంటే అండి, అది తారక్ గురించి ఇప్పుడు జనరల్ గా మనం ఒక డైలాగ్ రాస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ సినిమాలో చాలా మామూలు మనిషి, మామూలు లాంగ్వేజ్ లో రాఖీ అండి ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ ని ఎగ్జిబిట్ చేయాలి. అదేమో దానికి తగ్గ గాంభీర్యమైన పదాలు ఉండవు. పదాలు లాంగ్వేజ్ తోటి కొట్టలేమండి, ఎమోషన్ తోటి, ఫీలింగ్ తోటి కొట్టాలి. పేజీలు డైలాగ్ కంపల్సరీ. ఒకసారి మొదలైతే వాడు ఆడి ఆ అగ్ని లోపల నుంచి సరసరమంట రావాలి. తనేమో ఎంతసేపు ఆ పంచ్ డైలాగ్స్ టిపికల్ తారక్ కదా, దాంట్లోంచి ఈ సినిమా. ఇక్కడేమో ఎక్కువ ఎన్టీఆర్ అనే ఒక ఇమేజ్ కంటే కూడా రామకృష్ణ అనే ఒక ఇమేజ్ మీద ప్లే చేస్తున్నాను ఎక్కువ. ఎన్టీఆర్ వద్దు, అతని పేరు రామకృష్ణ. నా సినిమా డైలాగ్ రాసేవటం
బట్ ఇందులో ఒక ఇదేముందంటే ఓన్లీ పెద్ద ఎన్టీఆర్ గారికి ఉంది ఆ క్వాలిటీ. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిటీ, ఒక మాట అంటున్నప్పుడు ఏ అక్షరాన్ని ఎంత నొక్కాలి, కరెక్ట్, ఏ అక్షరాన్ని ఎంత లాగాలి, ఏ రెండు మాటల మధ్య ఎంత పాజ్ ఉండాలి, న్యాచురల్ గా వచ్చిందండి. అతను చెప్తా ఉండి ఒక్కసారి చెప్తే నువ్వు ఒకసారి చెప్పు నాగా అంటాడు, చెప్పగానే సరే 10 minutes అని పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి చెప్తే నేనే షాక్ అయిపోయేలా, ఓహో ఈ డైలాగ్ ఇలా చెప్పాలా, అప్పుడు నాకు తెలిసింది ఓహో ఇలా చెప్పాలా, ఇంటికి లాగాల, ఏం జరుగుతుంది దాని తర్వాత నవరసాలు పలికించాలి ఫేస్ లో. ఏది కష్టం బాగా? నాకు చేసిన ఇప్పుడు ఏది కష్టం అనిపించలేదు. ఓకే, ఎందుకంటే రవిసారి పౌరాణిక చేద్దామని దాని వల్ల కొంచెం ఆలోచించాలి. కొంచెం డెఫినెట్ గా కష్టం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పౌరాణిక డైలాగ్ చెప్తే మామూలు విషయం కాదండి. తెలుగులో నాకు తెలిసి దాంట్లో బెస్ట్ వచ్చి మన ఎన్టీఆర్ అండి. పౌరాణిక డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ నాకు తెలిసి. ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అయినా అసలు ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడలేదండి. ఇప్పుడున్న సెన్స్ స్లాట్ లో ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అండి. అది ప్రూవ్ కూడా అయింది. మన తను ఒక్కడే పర్ఫెక్ట్ గా డెలివర్ చేయగలడని అనిపించింది ఉన్న ఈ హీరోలందరిలో నా లెక్క ప్రకారం. ఇప్పుడున్న హీరో జూనియర్ నా అయ్యా, నేను తనతోటి పనిచేయటం నేను చిన్నప్పుడు చూసా గానీ మళ్ళీ తనతోటి కలిసి పనిచేయటం ఈ సినిమానే. చాలా ఎక్కువ పొగరుందేమో అదే ఇదా అని అనుకుంటూ వెళ్ళా. ఒక వెన్నపూస దాన్ని ఏమంటారు? ఏమంటారా? వెన్నపూస అంటారు ఇంగ్లీష్ లా, తెలుగులో కూడా. నాకెంత నచ్చాడంటే నా ఇంట్లో నేను ఆ రోజే డిసైడ్ అయ్యా, నాన్న అని నా అయ్యా అని. నేను అంత ప్రేమిస్తా. ఏం సార్ ఈ రోజు అందరూ తారక్లా మాడేస్తున్నారు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నారు. ఇది చూస్తుంటే ఇదో ఈ టీమ్ లో ఉన్న ఎమోషన్ చూస్తుంటే ఏదో 3 సింహాద్రి 4 ఆదిలు అయిపోయేలా ఉంది. అయినా దీన్ని ఆవిడ ఆపలేడు. కానీ ఒకటి తారక్, ఒకటే చెప్తాను ఇంతసేపు మాట్లాడను. నువ్వు సూపర్ మాస్ హీరో, సూపర్ సింహం అది అన్ని పక్కన పెట్టు, ఏంటి మరీ అందంగా ఉన్నావా నువ్వు? వర్షం డార్లింగ్లు అయ్యి చేసి ఏదో పాప అమ్మాయిలను ఏదో కొంచెం ఇంప్రెస్ చేస్తున్నావు నువ్వు. మొత్తం బృందావనంతో ఓకే. ఎనీవే ఎవరు ఆపలేరు. సరే తారక్ ఆల్ ది బెస్ట్. దిల్ రాజు గారు, శిరీష్ అన్న, లక్ష్మణ్ అన్న అండ్ తమన్ ఆల్ 6 songs super hit. I feel and Vamshi, you're very hard worker, all the best, and whole team, Vishwa garu, Chota garu sir, and beautiful girls, everybody, all the best. అనే 3 అక్షరాలు సుమారు 60 సంవత్సరాలుగా ఒక మంత్రంలా వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగు జాతి ఉన్నంత కాలం వినిపిస్తూనే ఉంటుంది. ఇక మా తారక్ గురించి చెప్పాలంటే, తారక్ నేను ఒకే చోట ఒకే టైంలో కెరీర్ స్టార్ట్ చేశాం ఉషాకర్ మూవీస్లో. అప్పటి నుంచి తను నేను చూస్తున్నాను, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాడు. తన ఎనర్జీ ఎలాంటి ఎమోషన్స్ నైనా పలికించగలిగి మెప్పించగలిగే నేటి తరం హీరోగా నాకెందుకో జూనియర్ ఎన్టీఆర్ లేదండి, ఎన్టీఆర్. అదే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అబ్బాయి ఒక ప్రవాహం. ఇప్పుడు ఆ అబ్బాయికి మంచి స్క్రిప్ట్ పడితే, నేను టు బి ఫ్రాంక్ విత్ గా చెప్తున్నానండి, 100 కోట్ల రూపాయలు తీసుకొస్తాను. నేను ఒక విషయం మాత్రం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మిగతా విషయాలు ఎలాగో అందరం ఎప్పుడు చెప్తాం. బట్ నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసిన ఒక విషయం మీ అందరికి కూడా తెలియాలి. ఇది ఈ సినిమా చేస్తున్నప్పుడే మధ్యలో మీకు తెలుసు ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత అంటే నేను ఎన్టీఆర్ డాన్సెస్ కి పెద్ద ఫ్యాన్ ని, అంటే మీరెంత ఫ్యానో నేను కూడా ఆయన డాన్సెస్ కి అంత ఫ్యాన్ ని.
ఇదేదో ఈ రోజు మీ అందరి ముందు ఉన్నానని నేను చెప్పట్లేదు, ఇది ఆయనకి తెలుసు. ఆయన కాకుండా ఇంకా చాలా మంది కూడా నేను చాలాసార్లు చెప్పాను. బికాస్ ఈజ్ అ వెరీ వెరీ న్యాచురల్ అండ్ బాన్ డాన్సర్ అనేది నా ఫీలింగ్. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఇందాక రాజమౌళి గారు అన్నట్టు చాలా మంది అన్నారు దీని తర్వాత ఎన్టీఆర్ డాన్స్ చేయడం అంత బాగా డాన్స్ చేయడం అది అంటే ఆ రోజు మా అందరికీ స్టూడియోలో నిజం కంట్లో నీళ్ళు అనమాట. అంత ఎఫెక్ట్ అయ్యాము. దాని తర్వాత అంటే ఒక మనిషికి పట్టుదల ఎంత ఉంటుంది, వై టుడే హీఈస్ ఇన్ దిస్ పొజిషన్ అనేది ఇందులో ఒక పాట ఉందండి. పిల్ల అన్న వల్ల కాదు, పిల్ల అన్న వల్ల కాదు, నే తట్టుకొని ఇంత అందాన్నే అనే పాట. అది ఎంత ఫాస్ట్ సాంగ్ అంటే ఇంటర్వెల్ ముందు వస్తుంది ఆ సాంగ్, కాబట్టి అసలు ఇరగ తీసేది అన్నారు వినయ్ భయ్య. మేము కూడా రిచిపోయి ఇరగ తీసాం. ఆ సాంగ్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి సాంగ్. అండ్ ఆ సాంగ్ లో ఆయన చేసినటువంటి డాన్స్ చూస్తే నాకు తెలిసి ప్రతి ఒక్కటి కళ్ళు తిరగాల్సిందే, అందులో డౌట్ లేదు. వచ్చి 10 సంవత్సరాలు అయిందంటే ఒక రకంగా నమ్మలేని. ఎందుకంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నిన్నే కదా మనం స్టూడెంట్ నెంబర్ 1 తీసామని అనిపిస్తుంది. అయినా తన యాక్టింగ్లో ఎంత స్పీడో తను చిత్రాల్లో కూడా అంత స్పీడ్గా ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 18వ సినిమాలోకి అడుగుపెట్టాడు. ఆ ఎన్టీఆర్ని ప్రజలు మర్చిపోకుండా నిత్యం స్మరించుకునే విధంగా మరలా ఈ ఎన్టీఆర్ ఈ పరిశ్రమకు రావటం నిజంగా ఎంతో శుభ పరిణామం. అతని ఉజ్వల భవిష్యత్తుకి ఇంకా గొప్ప బంగారు బాటలు వేయాలని కోరుకుంటూ ఎన్టీఆర్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఆయన అభిమానులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు. అదే మేమందరం ముద్దుగా తారక్ అని పిలుచుకునే నందమూరి తారక రామారావు ఈ 10 ఏళ్ల నీ యాత్రలో ఈ జస్ట్ 10 ఏళ్ళకి ఒకసారి మజీలీలాగా అనుకోవచ్చు మీరు. ఇది ఇంకా ప్రయాణం అతను ఎంతో చేయాల్సింది ఉంది, చేస్తాడు, చాలా దిగ్విజయంగా చేస్తాడు. నిజంగా యాక్చువల్గా 10-15 ఏళ్ళు మీరు లెక్క చెప్తుంటే నాకైతే తెలియట్లేదు, మొన్నే అన్నట్టు అనిపిస్తుంది. సో తనలో కూడా ఎప్పటికప్పుడు ఆ ఉత్సాహం అలాగే ఉంది. ఏదో ఇప్పుడు మనం 10 ఏళ్ళు అయిపోయిందనేలా లేడు. ఎప్పటికప్పుడు కొత్త ఒక కథానాయకుడు వస్తే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలాంటి ఉత్సాహం చూస్తున్నాం. ఇప్పుడు ఇక ముందుకు కూడా అది 100 ఏళ్ళైనా సరే ఇదే ఉత్సాహం మనం చూడాలని, ముఖ్యంగా చూడాలని కోరుకుంటున్నాను. ఒక డాన్స్ మూమెంట్, ఒక కెమెరామెన్ ఒక మార్క్ ఇస్తే ఆ మార్క్, లేకపోతే ఒక యాక్షన్ పార్ట్ లో ఒక యాక్షన్, ఏది చెప్పినా సరే నో రిహర్సల్, అనటేక్ అంటాడు. కెమెరామెన్ గా మాకు టెన్షన్ ఉంటుంది. రిహార్సల్ చూస్తే మా సైడ్ ఏమన్నా కరెక్షన్ చేయాలా లేకపోతే లైట్ ఏమన్నా కరెక్ట్ చేయాలని ఏదో ఉండి రిహార్సల్ అడుగుతాం మేము. తను రిహార్సల్ అడగడం. అసోసియేట్ డైరెక్టర్ స్క్రిప్ట్ పెట్టుకెళ్ళి ఆ ప్యాడ్ ఇలా పెడితే చూస్తాడు, రెడీ టేక్ అంటాడు. ఎన్టీఆర్ వండర్ కిడ్.